డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటిపై డ్రోన్ కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు ఆయన కదలికలపై రెక్కి నిర్వహించారు. జరిగిన పరిణామాలపై మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, దీని వెనకాల ఏమైనా కుట్రకోణం దాగుందని మీరు అనుకుంటున్నారా? గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు చేసిన ప్రయత్నంలాగే మీ మీద కూడా అటువంటిది ఏమైనా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? జరుగుతుంది. ఎందుకంటానంటే నేను ఇంట్లో ఉన్నాను, నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది అనేటువంటిది నాకు పైనుంచి వచ్చి చెప్పారు. చెప్పగానే ఏం జనరల్గానే అనుకున్నాము, మొత్తం కవర్ చేస్తున్నారంట రూటు, అంటే ఏ రూట్ నుంచి వస్తాను ఇదంతా కవర్ చేస్తున్నారు అనేటువంటిది డౌట్ వస్తుందని చెప్పి మన వాళ్ళు చెప్పారు. చెప్పగానే నేను చిన్న డ్రోన్ అనుకున్నాను అసలు యాక్చువల్గా. తీరా పైకి వచ్చి చూసేటప్పటికి పెద్ద డ్రోన్ తిరుగుతుంది. వెంటనే ఊళ్ళో కుర్రాళ్ళకి చెప్పి వాళ్ళు మళ్ళీ పారిపోకుండా నిలుపుదల చేయండి అని ఫస్ట్ ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. మా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుందంట, అనుమానాస్పదంగా ఉంది, ఇమీడియట్గా మీరు రండి అని చెప్పాను. నేను చెప్పి దాన్ని వెరిఫై చేయండి అని చెప్పాను. ఈలోగా డ్రోన్ని తిప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకునే టైంలో మన వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి ముందు పెర్మిషన్లు అడిగి అసలు ఎవరు మీరు ఏంటి అని చెప్పేసి అడిగితే చెప్పారు, మీ సీఎం రమేష్ తాలూకా అని చెప్పారు. దేనికి డ్రోన్ తీస్తున్నారంటే ఎందుకు తీయకూడదు, నా ఇష్టం అని చెప్పడం జరిగిందని చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ కూడా వాళ్ళని అక్కడే నిలుపుదల చేసి ఆ దిగినటువంటి డ్రోన్ని కూడా అక్కడే ఉంచి ఎస్ఐ గారి గురించి వెయిట్ చేసిన తర్వాత ఎస్ఐ గారు రావడం జరిగింది. ఇది 100% ప్రజలు పూర్తి స్థాయిలో నా మీద అభిమానం చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆ రోజు మొన్న సిద్ధం మహాసభలో కావచ్చు, ఆ రోజు 2019 ఎన్నికల ముందు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కుయుక్తులు పన్ని ప్రజాదరణ పెరిగిపోతుంది, ఏదో విధంగా నిలువరించాలనేటువంటిది వాళ్ళు చేసే ప్రయత్నం, వచ్చే ప్రయత్నం అనేటువంటిది. ఎందుకంటే ఒక వెపన్ వాడిన తర్వాత అది కత్తి కావచ్చు, బాణం చేయవచ్చు, ఒక రాయి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా తగలరాని చోట తగిలితే స్పాట్లోనే చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఈరోజు సీఎం రమేష్ ఒక గూండా, తన మాటల్లోనే తన ప్రవర్తనలోనే స్పష్టంగా కనిపిస్తుంది తన ఒక గూండా అని చెప్పి. మనకి ఆ చోడవరం షాపుల్లో కూడా చొరబడి షాపులో వచ్చినటువంటి అధికారుల మీద కూడా చేతుల్లోంచి కాగితాలు లాక్కొని చేత్తో నెట్టి అనేక దుర్భాషలు ఆడి తన ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయగలుగుతాను, నేను నా దగ్గర డబ్బు ఉంది అనే అహంకారము, ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా చేస్తానని చెప్పి నా కుటుంబ సభ్యులు సైతం కొంతమందిని లోపరుచుకొని వారికి కూడా డబ్బాస కల్పించి వారి తాలూకు సహకారంతోనే ఈరోజు ఇక్కడ ఒక రెక్కి, అంటే నా ఇంటికి రూట్ ఎటువైపు ఉంది, ఎట్నుంచి వస్తాను, ఎట్నుంచి వెళ్తాను, ఎక్కడ కూర్చుంటాను, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ డ్రోన్తో చేసి వాళ్ళ నెక్స్ట్ ప్రయత్నం ఏదో విధంగా తుదిముట్టించాలి. ఎన్నికల్లో బుణిముచ్చాలని గెలిచేది లేదు. ఎందుకంటే ప్రజాదరణ ఉంది, ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా నేను సర్వేలు చేయించుకున్న, నా మనసు గ్రామాలంటే తిరిగిన స్థానికుడికి ముత్యాలనాయుడికి పట్టం కడతామంటున్నారు ఎంపీ పార్లమెంట్ పదవిని. అటువంటప్పుడు ఏదో విధంగా మట్టు పెట్టాలి, పోటీలో కనిపించకుండా చేయాలి అని ఒక తప్పుడు ఆలోచనతో ముందుగా తన మనుషుల్ని ఇక్కడ ప్రేరేపించి, వాస్తవానికి నా 11:30 అంటే నేను ఉండను గ్రామంలో, ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో ఆ డ్రోన్ని తీసుకు నిర్వహించారు. స్పష్టంగా అర్థమవుతుంది రెక్కి అని చెప్పి. ఎందుకంటే నేను కూడా అందరూ కూడా నిలవరించిన తర్వాత నేను కూడా వెళ్ళి, మీకు ఏమైనా పెర్మిషన్ ఉందా, ఎస్ఐ గారు వస్తున్నారు, మీరు వెళ్ళటానికి లేదు, కారు కూడా తీయిపోయారు వాళ్ళు, వెళ్ళిపోదామని చెప్పేసి. నిజంగా వాళ్ళకి పూర్తిగా రైట్ ఉందనుకునేటప్పుడు, వాళ్ళ దగ్గర పెర్మిషన్ ఉందనుకునేటప్పుడు, వెహికల్ తిరగడానికి కూడా పెర్మిషను మా వెహికల్ సైతం కారులో పెట్టుకుంటాం పెర్మిషన్స్ని, మా ప్రచార వాహనాలు సైతం గ్లాస్ కంటిస్తాము. వాళ్ళ దగ్గర మా దగ్గర ఏ పెర్మిషన్ లేదు, మా సార్తో మాట్లాడుకోండి, మా సీఎం రమేష్ పంపిస్తే ఇక్కడికి వచ్చాము, ఈ విధంగా చేయమని చెప్పారు, మేము చేస్తున్నాము, ఏదైనా తనతో మాట్లాడండి, మాతో మాట్లాడతారేంటి అని చెప్పి చాలా పొగరుగా సమాధానం
చెప్పడం జరిగింది. సార్ అలా ఎంతమంది సార్ ఆ వచ్చిన వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు కాదంటున్నారు. లోకల్ వాళ్ళు కాదు, కారు కూడా లోకల్ది కాదు, తెలంగాణ రిజిస్ట్రేషన్ కారు అది. వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలంగాణ భాషతో మాట్లాడుతున్నారు. స్థానికులు ఇద్దరు తాలకు సహకారం తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు బీజేపీలో తిరుగుతున్నారు, బీజేపీ పార్టీలో వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ తాల సహకారం తీసుకొని ఈ నలుగురు కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఈ రెక్కీని నిర్వహించడం జరిగింది. అదే విషయాన్ని కంప్లైంట్ కూడా పోలీసులకు ఇచ్చాము. వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వచ్చారు, దగ్గరుండి జీబులోంచి తీసుకెళ్లారు. ఎంత దౌర్భాగ్యం అంటే మా ఊరోడు నా ఇంట్లో చొరబడి ఇది నీ ఇల్లు కాదు నాది అంటాడు. నా ఇల్లు అది. ఈరోజు కూడా ఎలక్ట్రికల్ మీటర్ కానీ ఇల్లు కానీ నా పేరునే ఉంది. ఆడు నా ఇంట్లోకి చొరబడి నా మీద కేకలేసి నా మీద దౌర్జన్యం చేయబోయి ఏంటి అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మీకు ఏదైనా బలం ఉంటే ప్రజల్లో చూపించుకోండి, ప్రజాభిమానాన్ని పొందండి. ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నటువంటి అభిమానాన్ని వారవలేక ఇక్కడ ఒక సామాన్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ప్రజా మద్దతు రోజు రోజుకి ప్రజా ఆదరణ పెరుగుతుందని చెప్పి ఓటమి చవిచూడకి తప్పదని చెప్పి సీఎం రమేష్ ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకున్నది లేదు. చట్టం ముందు చట్టం తన పని అది చేసుకుంటుంది. ఎందుకంటే ఏం పని అసలు డ్రోన్లు పట్టుకొని నా ఊర్లో నా చుట్టూ నా ఇంటి చుట్టూ నా ఇంటి మీద డ్రోన్ తెప్పవలసినటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? అసలు ఆ పార్టీకి ఏం సంబంధం? వాళ్ళు ప్రచారం చేసుకుంటే ప్రచార వాహనాల మీద మా ఊరు వస్తున్నాయి, ప్రచారం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా మేము మాట్లాడలా. అసలు నా ఇంటి మీద రెక్కి నిర్వహించాల్సినటువంటి అవసరం ఏంటి? 100% నన్ను మట్టబెట్టాలని నా మీద హత్యా ప్రయత్నానికి ఇదొక కుట్రలో ఇదొక ముందస్తు భాగం. నేను వచ్చే తోవే ఉంది, వెళ్ళే తోవే ఉంది, అర్ధరాత్రికి వస్తాను ప్రచారం చూసుకొని ఏదో విధంగా నన్ను మట్టబెట్టాలనేటువంటిది సీఎం రమేష్ తాలూకా వ్యూహం. దానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒత్తాసు పలుకుతున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటనకి సిగ్గుపడవలసింది పోయి ఈ తప్పుడు పని చేసిన వాళ్ళని రక్షించడానికి అందరూ కూడా సీఎం రమేష్తో కలిపి ఈ బండారు సత్యనారాయణ కొడుకు అప్పలనాయుడు వాళ్ళ తాబేదారులు అందరూ కూడా ఏదైనా చేసేవచ్చు మసీద్ బుజ్ మాట్లాడికే చేసేవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్టం ఉంది, నేను కంప్లైంట్ ఇచ్చాను, చట్టం తను పని చేసుకుంటుందని చెప్పి మిగతాది ఇన్వెస్టిగేషన్ జరగాలి. కంప్లైంట్ ఇచ్చాము, ఇన్వెస్టిగేషన్ జరగాలి. డ్రోన్ ఏంది, పెర్మిషన్ ఉందా లేదా, పెర్మిషన్ ఉంటే ఏ రకమైన పెర్మిషన్ ఉంది, వెహికల్ మీద వచ్చారు, ఆ వెహికల్కి ఎన్నికల కమిషన్ పెర్మిషన్ ఇచ్చిందా, ఈ గ్రామంలోకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా టోటల్గా అసలు ఏ ప్రాంతం వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక్కడ రావడం ఏంటి? ఈరోజు రాయలసీమ ప్రాంతం నుంచి కడప నుంచి అనేక మందిని తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేద్దామని చెప్పి ఎన్నికల ముందు ఒక గట్టి ప్రయత్నాలు చేద్దాము, భయాందోళన సృష్టిద్దాము, అరాచకాలు చేద్దాము, అరాచకాలు చేసి గెలవాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు సీఎం రమేష్ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీని వెనకాతల సీఎం రమేష్ తాలూకా హస్తం ఉంది. రెక్కే నిర్వహించకపోతే ఇక్కడికి అసలు డ్రోన్ అనేటువంటిది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏమవుతుంది డ్రోన్ గురించి? ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయా, సభలు జరుగుతున్నాయా, వాళ్ళ ర్యాలీలు జరుగుతున్నాయా? ఏమీ లేకున్నా నా ఇంటి మీదే డ్రోన్ పెట్టి రెక్కి నిర్వహించాల్సిన అవసరం ఏముంది? అందు గురించి తప్పనిసరిగా చట్టం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తామని చెప్పారు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేకే సీఎం రమేష్ తనను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే దీని మీద జరిగిన సంఘటన మీద పోలీసులు కూడా ఫిర్యాదు చేశారని, దీని మీద విచారణ కూడా జరపాలని పోలీసులను కోరుతున్నానని. ఇప్పుడు సభలు సమావేశాలు జరుగుతున్నాయా, ఎందుకు ఇక్కడ డ్రోన్తో తన ఇంటి మీద విజువల్స్ తీస్తున్నారు, దీని వెనకాల కారణం ఏంటి, సమాధానం చెప్పాలని కూడా బూడి ముత్యాలరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యతో నాయుడు మాడుగుల నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.